అదేవిధంగా వ్యాయామోపాధ్యాయుల గమనిక ఎవరైతే వచ్చారో కోరుతున్నాం. వ్యాయామోపాధ్యాయులందరూ కూడా స్టేజ్కి లెఫ్ట్ సైడ్ ఒక్కసారి వచ్చి నన్ను కలవండి ప్లీజ్. రుచిగా ఉండకుండా బయట నుంచి వస్తారు కాబట్టి పిల్లలకు తెలియదు కాబట్టి మనమే చూసుకోవాలి. మన యూత్ సభ్యులు గేమ్ అయినప్పుడు కూడా మీరు కొంచెం కంట్రోల్ చేయడంలో ముఖ్యంగా గ్రౌండ్ కాంపి హలో ఈ క్రీడోత్సవాలకు శ్రీ కందాడి దర్శది అదేవిధంగా చెక్కా వెంకటేష్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శ్రీ ఉప్పలం ముత్యాల గారు జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎండి ఇమ్రాన్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులు, మరిపాక వెంకట గారు మండల సెక్రటరీ గారు, గాదగాని మాణిక్యం గారు మండల సెక్రటరీ గారు, అదేవిధంగా జక్క దయాకర్ రెడ్డి గారు మిగతా స్వాగతాన్ని పలుకుతూ ఉంది. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు నిర్వహించినటువంటి పాత్ర, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొంటున్నటువంటి సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ శ్రీ యానాల దామోదర్ రెడ్డి గారు, వారికి వేదిక స్వాగతాన్ని పలుకుతూ ఉంది. గత 27 సంవత్సరాలుగా డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బాలబాలికలకు ఆరుట్ల దంపతుల పేరిట స్మారక క్రీడోత్సవాల్ని నిర్వహిస్తూ వస్తున్నటువంటి క్రమం. అందులో భాగంగా కొనసాగింపై ఇందులోపల మరి ఆయా క్రీడాంశాల లోపల వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, తర్వాత చెస్ ఇలాంటి వాటితో పాటు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనము లాంటి అంశాలను కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకు మరి ఆరుట్ల ఫౌండేషన్ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయా పాఠశాల నుంచి వెళ్ళి విద్యార్థుల్ని తీసుకొని వచ్చినటువంటి అనుమతి ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకు, వాళ్ళకు మార్గదర్శనం చేస్తున్నటువంటి పీడీలకు, పీఈటీలకు అందరికీ కూడా మరొకసారి వేదిక సాదరపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఉంది. సత్తాన లేడు అప్పటి నుంచి. ఆలేరు నియోజకవర్గంలోని వారికి వేదిక స్వాగతి. కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా ఆరుట్ల ఫౌండేషన్ స్వాగతం పలుకుతూ, శాఖ బాధ్యులు అందరికీ పేరు పేరున స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. దయచేసి మీ అందరూ కూడా ఈ క్రీడోత్సవాలు విజయవంతం కావడానికి మీ సహకారం అందిస్తారని గత 27 సంవత్సరాలుగా అప్రతిహాతంగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మరి ఆనాడు పోరాటం సలిపినటువంటి అగ్ని పుష్పాలు డాక్టర్ ఆరుట్ల కమలాదేవి వారి యొక్క మనవరాలు మాజీ ఎంపీటీసీ, మాజీ తాజా మాజీ
నెక్స్ట్ స్కూల్ సారు మా జాతీయ కార్యదర్శి గారు మా సహాయ కార్యదర్శి గారు బోరగాడు సత్యనారాయణ. our officials are giving guidelines to you. Please go ahead there. మన ఎన్సీసీ బాయ్స్ మీరు యొక్క సాల్యుటేషన్ ఈ వేదిక ఎండ్ అయ్యేంత వరకు చేయాలి. ఈ వేదికకు మీరు రైట్ సైడ్ నిలబడ్డ అమ్మాయి ఉంది కదా, నువ్వు లైన్ మీరు సెల్యూట్ చేయొద్దమ్మా. ముందున్న అమ్మాయి, ఆ కార్నర్ ఉన్న అమ్మాయి సెల్యూట్ చేయొద్దు. సరస్వతి విద్యాలయం ఆత్మకూర్యం విద్యార్థులు వందన సమర్పణ చేస్తున్నారు. వేదిక మీద ఉన్న పెద్దల్ని చూడాలి నాన్న. వేదిక మీద కొంచెము హాఫ్ టర్న్ తీసుకొని వేదిక మీద ఉన్న పెద్దల్ని చూడాలి. జెడ్పిహెచ్ఎస్ కొరటికల్ విద్యార్థులు సెల్యూట్ చేయండి వేదికకి. హ్యాండ్ రైజ్ చేయండి. God of Honor paying the God of Honor జెడ్పిహెచ్ఎస్ కొరటికల్. మీ ఫ్లాగ్ ని, మీ ప్లే కార్డ్ ని, మీ నేమ్ ప్లేట్ ని తిప్పాలి. వేదిక దిగు. మీ ఫ్లాగ్ ని జెడ్పిహెచ్ఎస్ కూరల్ల వేదిక దిగు డౌన్ చేయాలి. జెడ్పిహెచ్ఎస్ కూరల్ల విద్యార్థులు. ఆ తర్వాత జెడ్పిహెచ్ఎస్ పల్లెర్ల జెడ్పిహెచ్ఎస్ పల్లెర్ల జెడ్పిహెచ్ఎస్ పల్లెటూరు విద్యార్థులు అదేవిధంగా ముందుకు రాక సెల్యూట్ చేయాలి. కప్రాయపల్లి టెన్షన్ జెడ్పిహెచ్ఎస్ కప్రాయపల్లి విద్యార్థులు. సాదరంగా ఆహ్వానిస్తుంది. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆరుట్ల స్మారక క్రీడోత్సవాల కన్వీనర్ ఈ పాఠశాల పలుకుతుంది గౌరవ డిఓ గారు యాదాద్రి భోడేలు శ్రీ యానాల దామోరెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమ ప్రత్యేక అతిథులు గౌరవనీయులు శ్రీమతి లావణ్య గారు, తహసీల్దార్ గారు ఆత్మకూర్యం గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. 4వ వార్డు మెంబర్ గడ్డం సతీష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 3వ వార్డు శ్రీ సుంకోజు భాస్కర్ గారు ఎంఈఓ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఒలిగొండ. త్యాగానికి సేవకు పర్యాయ పదంగా నిలిచినటువంటి సందర్భం, వారి యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ గత 27 సంవత్సరాలుగా దయచేసి మరి శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఆరుట్ల మనవడైనటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని పూలదండ అమ్మ తొందర తీసుకోండి. వారు అందిస్తున్నటువంటి సహకారం అక్షరాలకు అందనటువంటిది. కాకపోతే ఇటీవల ఆరోగ్యంగా ఉండడం వల్ల కార్యక్రమం లోపల వారు నేనాడు ఈ కార్యక్రమం తన తరువాత తరమైనటువంటి తన కొడుకుల ద్వారా, కుమార్తె ద్వారా ఈ కార్యక్రమం 3 తరాలు దయచేసి ఫోటోలకు అవకాశం ఇస్తే మిగతా కొంచెం వెనక్కి జరిగి ఆ ఫోటోస్ కు అవకాశం ఇవ్వండి. ఓకే ఓకే చూడండి చూడండి మేడం.
బ్యాక్ ముత్యాలు గారు. ఓకే ఓకే. కొంచెం బ్యాక్. సార్ ఒక ఫోటో సార్, కొంచెం వైడ్గా ఉండండి, వైడ్గా ఉండండి అందరు. మేడం శోభా కనబడుతుంది, కొంచెం బ్యాక్. ఓకే ఓకే. గౌరవ సిఐ గారు హనుమంత్ గారు వేదిక మీకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే రెడీ రెడీ. ఎస్ఐ గారు ఉన్న ప్రాంగణంలో వారిని కూడా వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. Salute! All of you salute! Order! जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधितर जय जय हे. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంజేపీ విద్యార్థులకి గౌరవవందనం అతిథులు స్వీకరిస్తా ఉన్నారు. నెక్స్ట్ ఫాలోడ్ బై ZBHS ఆత్మకూర్. రవి విద్యార్థులచే స్కౌట్ బాయ్ స్కౌట్ గర్ల్ చక్కగా స్కౌట్ విద్యార్థినులు పరేడ్ ముగించుకొని ముందుకు సాగుతా ఉన్నారు. సరస్వతి విద్యాలయం ఆత్మకూర్ కొంచెం ఫ్లాగ్ పెడితే అన్నారా. వెరీ గుడ్. మరి ఈ చిన్నారుల యొక్క వందనం చాలా అద్భుతంగా ఉంది. మరి ఆత్మకూరు సరస్వతి విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరిస్తా ఉన్నారు అతిథులు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వందనాలు. నెక్స్ట్ ఫాలోడ్ బై ZBHS పొలిటికల్ విద్యార్థులచే పరేడ్ నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. థ్యాంక్ యూ వందనాలు. ZBHS పూరెల్ల ఐడి కార్డు ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఫాలోడ్ బై కబ్రాయిపల్లి పిల్లలు ఎర్రజెండ చేతబట్టి ఆనంద రామచంద్రారెడ్డి యొక్క పరాక స్ఫూర్తిగా వేదికకు నమస్కరిస్తూ వారి యొక్క ఆత్మహత్య కొనసాగించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఫాలోడ్ బై కప్రాయిపల్లి ZBHS కప్రాయిపల్లి కంఫాస్. ఫాలోడ్ బై మూటగుంట విద్యార్థులకు వేదిక స్వాగతం పలుకుతా ఉంది. ఫాలోడ్ బై ZBHS ఆలయ విద్యార్థులు ఫాలోడ్ బై కొలన్పాక
ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి యొక్క జన్మస్థలం నుంచి విచ్చేసినటువంటి కొలంపాక విద్యార్థులకు వేదిక సాదర స్వాగతం పలుకుతా ఉంది. ఫాలోడ్ బై బొమ్మల రాబడుతూ నేడు ఆరుట్ల రామచంద్రారెడ్డి యొక్క స్మరణ క్రీడోత్సవంలో విజయ కేతలు వేయడానికి వారు ఒడివడిగా అడుగులు వేసి వేదిక ముందుకు విచ్చేసినటువంటి క్రీడాకారులకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ స్కూల్ వచ్చే ముందు ఆయా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఫాలోడ్ బై ఆలేట్. రైతాంగ పోరాటంలో ఎందరెందరో యోధాని యోధులను అందించిన గడ్డ ఆలేరు గడ్డన పుట్టినటువంటి ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి యొక్క స్మరక క్రీడోత్సవాలకు విచ్చేసినటువంటి ఆలేరు బిడ్డలకు వేదిక సాదర స్వాగతం పలుకుతా ఉంది సార్. ఎర్ర జెండా గద్దెల కింద నెత్తురు పారుతున్నటువంటి అభాగ్యుడ ఆర్తనాలను చూసినటువంటి ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలాదేవి గారి యొక్క పోరాట స్ఫూర్తిని రంగరించుకొని మళ్ళీ ఆలేరుకు పయనించడానికి చేసినటువంటి ఆలేరు ప్రాంత మాతలందరికీ వేదిక సాదర స్వాగతం పలుకుతా ఉంది. ఈనాటి కార్యక్రమం విశిష్ట అతిథులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆలేరు ప్రాంతానికి సాదరపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఉంది. ఇప్పుడు మీరు అందరు కూర్చోవలసి కోరుతున్నామా? అందరు కూర్చోండి ప్లీజ్. వన్ స్టెప్ ఫార్వర్డ్, ఒక్క స్టెప్ ముందుకేసి కూర్చోండి. అలాగే వీరి దంపతుల యొక్క పేరిట ఈ యొక్క స్మారక ఫౌండేషన్ను ఆరుట్ల ఫౌండేషన్ను వారి యొక్క కోడలు గారు అనేటువంటి సుశీలాదేవి గారు 1998లో స్థాపించి తర్వాత దాన్ని 2002లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవ లోపల చేస్తూ ఉన్నారు. మరి అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువకులు విద్యార్థులు కూడా వారిని నుండి స్ఫూర్తిని పొంది మరి సమాజానికి అంకితం కావాలనేటువంటి అంకిత భావంతో మరి ఒక కార్యక్రమాలు వారు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా మా గ్రామ పెద్దలు సర్పంచ్ గారు మరియు నేతాజీ యువజన మండలి, శివాజీ యువజన మండలి, గ్రామ యువకులు, అఖిలపక్ష నాయకులు, పత్రికా విలేకరులు అందరి సహకారంతో కూడా చాలా త్వరగానే మేము ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రారంభోత్సవానికి ఈ సిద్ధం చేయడం జరిగింది. వారందరికీ కూడా మేము మా పాఠశాల తరఫున మా పాఠశాల ఉపాధ్యాయులు కూడా దీంట్లో వారి యొక్క గుర్తింపు కూడా వారు కూడా భౌతిక ఆరోగ్యం కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా ఎంతో స్ఫూర్తిదాయకము, ఉత్సాహాన్ని ఇస్తాయి. మరి మంచి ఆరోగ్యవంతుని మానవుల లోపలనే మంచి మెదడు ఉండడము, మంచి ఆలోచనలు ఉండడం జరుగుతుంది. మరి సమాజానికి క్రీడలు చాలా అవసరము. మరి నేడు చూసినట్టయితే మనము ఇంతకుముందు హృదయపూర్వక ధన్యవాదాలు. వేదిక ముందున్న చిన్నారులు, స్కూల్ సిబ్బంది, పెద్దలు, సోదరిమణులు అందరికీ ధన్యవాదాలు. ఇంతేకాకుండా గత కొద్ది రోజుల నుండి ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి పనిచేస్తున్న చాలా కృషి చేస్తున్న గ్రామ గేమ్ సెక్రటరీ గారు, పీఈటీస్, స్కూల్ సిబ్బంది మరియు ఆత్మకూరు యూత్ అసోసియేషన్ కూడా, నేతాజీ మరియు శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు అందరికీ ధన్యవాదాలు. నేనంటే వచ్చిన ప్రెస్ మిత్రులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి, లోకల్ పిఎస్ అందరికీ కూడా ధన్యవాదాలు. పిల్లలు ఈరోజు మీరు ఇక్కడ ఉండడానికి వీలు కలిగించిన డిఓ గారికి, ఎంఈఓ గారికి, హెడ్ మాస్టర్లకు, పీడీస్లకు, పీటీలకు, మీ స్కూల్ సిబ్బందికి అందరికీ ఒక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటున్నాను. పిల్లలు మీరే లక్షణాలతో ఇది చాలా కంపల్సరీ అవసరం ఉన్నది. ఇంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం నేను గత 2 రోజుల కింద తెలుసుకుంది. ఈ గ్రౌండ్లో ఈ మైదానంలో ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన సుమారు 100 మందికి పైగా
ఈ గ్రామస్తులు పక్క దగ్గర గ్రామస్తులు ఉండొచ్చు 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఆర్మీలో కానీ, పోలీస్లో కానీ, స్కూల్స్లో కానీ వీళ్ళందరూ వేరే వేరే హోదాల్లో ఉన్నారు. ఇది చాలా గొప్పది. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే స్పోర్ట్స్ కోటా వల్ల కూడా మీకు అందరు తెలిసిందే ఉండొచ్చు. అప్పట్లతో అభినందించాలి, వాళ్ళు చేసింది చాలా చిన్న కాదు, చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను. అందరు కొట్టాలండి, అందరు పిల్లలకు చప్పట్లు కొట్టాలి, అభినందించాలి. 50-60 కిలోమీటర్ల దూరంకి వచ్చింది. ధన్యవాదాలు పిల్లలు, ధన్యవాదాలు సార్. ఆరుట్ల సుశీలాదేవి గారికి, గౌరవనీయ పల్లా వెంకటరెడ్డి గారికి, పెద్దలు యానల దామోదర్ రెడ్డి గారికి, ఇక్కడ మరియు గ్రామ పెద్దీసే ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి గారు విద్యార్థుల పట్ల ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యార్థులు ఆటల పట్ల, చదువు పట్ల శ్రద్ధ వహించాలి. ఆటలు చదువుతో పాటు, చదువు ఉంటేనే మంచి ఉద్యోగాలు లభిస్తాయని నేను కోరుకుంటున్నాను. మీరు ఇలాగే చాలా మంచి ఆటలలో గెలిచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని మరీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి ఎంపీ గారు, మాజీ మంత్రి గారు, మన పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు నరసింహులు గారు, బండ్రు శోభారాణి గారు, తహసీల్దార్ గారు, వేదిక పైన ఆశీర్వైన ఇతర పెద్దలు, శ్రీమతి సుశీల గారు, అట్లాగే ఈ క్రీడలను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులు, ఈ గ్రామ ప్రజలు, వేదికదేవి గారు డాక్టర్ ఆరుట్ల కమలాదేవి. ఆమె చదువుకు 2-3 విషయాలు మాత్రమే చెప్తాను. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు సమయం కాదు, ఆలస్యం అయింది. ఇప్పటికీ మీకు అందరికీ కూడా ఆకలి అవుతుంది. అందువల్ల వారి జీవితాన్ని పూర్తిగా చదివిన మన నరసింహులు గారు ఉన్నారు, చెప్తారు. కానీ అయితే ఆరుట్ల కమలాదేవి గారు మొదటగా డాక్టర్ కాదు. ఆమె పెళ్ళయ్యేటప్పుడు ఆమె పెద్ద బాలశిక్ష మాత్రమే చదివింది. ఆమె చదువుకోలే. పెళ్ళైనప్పుడు బాలశిక్షే చదివింది. బాలశిక్ష చదివినప్పుడే రామచంద్రారెడ్డి గారు ఆమెను కండిషన్తో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను రామచంద్రారెడ్డి గారు అప్పటికే ఒక విద్యార్థి, చదువుకునేటప్పుడే ఆయన ఒక విప్లవకారి. ఆయన చదువుకోవడానికే స్ట్రగుల్ చేసినాడు. ఆయన ఎస్ఎస్సిలో పరీక్ష రాయడానికి అనుమతించి, అప్పుడు ప్రీ ఎగ్జామినేషన్ కోసం ఏదో ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాస్తే అందులో క్వాలిఫై కాలేదట. కాకపోతే ఈయన కంటే తక్కువ మార్కులు వచ్చిన ప్రమోషన్ ఇచ్చి పంపిస్తే ఆ లిస్ట్ చూసి అప్పుడే హైదరాబాద్లో స్కూల్లో ఉద్యోగం మొదలుపెట్టాడు. సరే, ఆయనకు పెళ్లి వయసు వచ్చినప్పుడు మరి మేనమ్మాయి పెళ్లి కంటే ముందు ఆమె రుక్మిణి. రామచంద్రారెడ్డి గారు కండిషన్ పెట్టాడు, రుక్మిణి పేరు కాదు, స్వాతంత్ర సమరయోధురాలు మరి కమలా చటోపాధ్యాయ గారి పేరుగా మార్చడానికి అంగీకరించాలి. అంటే ఆమెను పెళ్లి చేసేటప్పుడే పేరు మార్చాడు కమలాదేవిగా. తర్వాత పెళ్లిలో ఖద్దరు బట్టలు తొడగాల, దండలతో పెళ్లి జరగాల, పెళ్లిలో మాంసం మందు ఏవి ఉండకూడదు. అంటే ఆయన సమాజంలో ఎంటర్ కాగానే సమాజాన్ని అవగాహన చేసుకొని ఈ సమాజం ఎట్లా ముందుకు పోవాలని అట్లా ఆలోచించి మరి ఆ డిమాండ్స్ తోటి పెళ్లి చేసుకున్నాడు. సరే, ఆమె పెళ్లి అయినప్పుడు ఆమెను చదివియాలని వాళ్ళ అత్తమ్మ మేనమ్మాయి కండిషన్ పెట్టాడు. ఆమె బాలశిక్ష చదివింది. మీరు అర్థం చేసుకోండి, పెళ్ళి అయితే చదువులు అన్నారు. పెళ్ళి అయిన తర్వాత ఆమెను చదువుకు తీసుకుపోవడం. అక్కడ ఆ కొండా వెంకటరంగారెడ్డి గారి దగ్గరికి పోయి అబ్బాయిలకు పెట్టారు కానీ అమ్మాయిలకు కూడా చదువుకునే అవకాశం కల్పించాలా, హాస్టల్ పెట్టాలంటే మరి హాస్టల్ పెడతాం కానీ అమ్మాయిలు చదువుకోవడానికి వస్తారా, అమ్మాయిలను తీసుకొస్తారా అంటే అక్కడ పోయిన వాళ్ళు ఈయనంటే ఒక 10-20 మంది పోయారు. వాళ్ళందరూ బాధ్యత తీసుకొని రామచంద్రారెడ్డి గారు మొట్టమొదటి ఇన్వెంటర్ కమలాదేవి గారు ఆ గర్ల్స్ హాస్టల్లో మొదటి విద్యార్థిని, ఆ రెడ్డి హాస్టల్లో మొదటి విద్యార్థిని. ఆమె అట్లా హాస్టల్లో ఉండి మెట్రికులేషన్ పూర్తి చేసింది. అయిన తర్వాత ఆమె ఇప్పుడు డాక్టరేట్ వచ్చింది. ఆమె అంటే మెట్రికులేషన్ చదివిన డాక్టరేట్, పిహెచ్డి చేయలేదు, డాక్టర్ చదవలేదు. కానీ కమలాదేవి గారు ఆరుట్ల రామచంద్రారెడ్డితో పాటు ఈ సమాజాన్ని చదివింది. ఆమె సమాజాన్ని అర్థం చేసుకున్నది. ఈ సమాజం మార్చవలసిన అవసరం ఉందని భావించింది. అందువల్ల ఈ సమాజం మారాలంటే
ఆనాడు హైదరాబాద్ సంస్థానం మారాలంటే మామూలుగా మారే పరిస్థితి లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, హైదరాబాద్ సంస్థానానికి రాలేదు, భారతదేశంలో విలీనం కావడానికి అంగీకరించలేదు. అందువల్ల మరి సాయుధ పోరాటం చేస్తే తప్ప ఈ నిజాం నవాబును గద్దె దించలేమని మన భువనగిరి వాసి జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుం మొయినుద్దీన్ గారు సాయుధ పోరాటానికి పిలిపించారు. ఆ సాయుధ పోరాటంలో వీర సేనానులుగా తుపాకులు పట్టుకొని ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, కమలాదేవి గారు వీళ్ళందరూ కూడా, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి గారు చాలామంది వీళ్ళందరూ కూడా పాత్రదారులు అయినారు. అయితే పోరాటం వల్లనే వచ్చిందా అంటే చరిత్రను రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్వయించుకుంటారు. 2-3 విషయాలు మాత్రం నేను గుర్తు చేయదలుచుకునే సందర్భంలో, ఎందుకంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి వారి జీవితం అంతా మనం చదువుకోవాల్సిన, వారి జీవితం అంతా ఆదర్శంగా తీసుకోవాల్సిన జీవితం వాళ్ళ. అందువల్ల మరి అన్నిటికంటే గొప్ప విషయం మరి వాళ్ళ ఈ 30 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల నుండి ఈ ఫౌండేషన్ పెట్టారు. ఫౌండేషన్ పెట్టిన ఎవరు? ఆరుట్ల సుశీలాదేవి. ఆమె ఒక భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చింది. ఆమె కమ్యూనిస్టు కుటుంబం నుంచి రాలే, లేకపోతే ఈ వామపక్ష భావజాలం ఉన్న కుటుంబం కాదు వాళ్ళది, భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చింది. ఈ కుటుంబానికి వచ్చిన తర్వాత ఆమె మరి అత్త మామ వీళ్ళ అడుగుజాడల్లో ఆమె ఈ వైపు ఆకర్షితురాలై, వాళ్ళు ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి వాళ్ళేమి ఆస్తులు కూడబెట్టి వీళ్ళకి ఆస్తులు ఇవ్వలే. ఆ ఉన్న ఆస్తి కొంత పోయి ఉంటుంది బహుశా, నాకు తెలిసినంత వరకు. ఆస్తి లేకపోయినా వాళ్ళ యొక్క వీరోచిత చరిత్రను, సమాజంలో వాళ్ళు నిర్వహించిన పాత్రను సుశీల ఎవరైనా ఒక మహిళ గన్ వేసుకొని తుపాకీ పట్టుకొని ఇవాళ రంగంలో దిగి యుద్ధం చేసినటువంటి మహానీయురాలు ఎవరయ్యా ఈ ప్రాంతంలో అంటే ఎవరయ్యా? ఆరుట్ల కమలాదేవి గారు, రామచంద్రారెడ్డి గారు. అటువంటి మహనీయులు పరిపాలించిన ఈ ప్రాంతంలో 24 గంటలు పేదోడికి ఏమైనా పెత్తందారుల ఎవడన్నా అన్యాయం చేస్తే మేము ఉన్నామని ఎర్ర జెండా ఇంటి మీద బాటి రన్ రైడ్ కన్నోళ్ళు మునగాళ్ళు ఎవరు? ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి గారు. పాపం వాళ్ళు ఎంత కష్టపడరా మన జాతుల కొరకు, ఎస్టీ ఎస్సీ బీసీల కోసం ప్రాణాలు తెగించి పోరాటం చేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాదు, మరి పెత్తందారుల మీద కూడా పోరాటం చేసిన మహనీయులు ఈ ఇద్దరు, ముఖ్యంగా భార్యాభర్తలు, ఈ దంపతులు పుణ్య దంపతులని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ముఖ్యంగా అటువంటి మహనీయులు పుట్టిన ఆ పార్టీలను కూడా కాపాడుకోలేకపోయారు ఈ ప్రజలు. దురదృష్టకరం. మంచి పని చేసినటువంటి పార్టీలు కూడా పక్కకు పోయినాయి కాలం, అంతే. సోదరులారా, సోదరిమణులారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నా అభిమానులు, నా ఆత్మీయులు, నా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అదే రీతిలో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, కమలాదేవి గారి శిష్యుణ్ణి అనడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ వారసుని నేను. అందుకే నేను 6 సార్లు గెలవగలిగా. చప్పటి కొట్టేమా భిక్షపతి. నీకు ఆ ఛాన్స్ రాలే, వచ్చిందనుకన్నా కొట్టు. కాబట్టి రాజకీయాల్లో వచ్చుడు పోవుడు కాదు, నిలకడగా నిలబడి ఉండి జనం కోసమే బతికేవాడికి ప్రజలు ఖచ్చితంగా గుర్తింపిస్తారు, చరిత్రకారులు అవుతారు. వీళ్ళు చరిత్రకారులు ఎవరైనా అంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి గారు. అంతకు ముందుకు గెలిచిన వాళ్ళు ఏమన్నా చరిత్రకారులు అయ్యిరా? ఎవరన్నా చరిత్రకారులు అయ్యిరా చెప్పండి నాకు. ఎవరు కాలేకపోయింది. కారణం సర్వీస్ లేదు. వాళ్ళ కొరకు వాళ్ళు బతికిన తప్ప జనం కోసం బతికిన వాళ్ళు కాదు. మరి నీళ్ళు తాగాల్సి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఆ మహనీయులు
నిజంగా కూడా ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారు. పెత్తందారుల నుంచి పేద ప్రజల్ని కాపాడారు. ఎవడడ్డం వచ్చినా ఎదురు నిలిచి పేదల కోసం బతికిన ఆ మహనీయులకి మరొకసారి చప్పట్ల ద్వారా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కడుపున పుట్టినటువంటి విప్లవారెడ్డి గారు, అదేవిధంగా వారి సతీమణి సుశీల గారు, వాళ్ళ పిల్లలు శ్రీకాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మమత బిడ్డ లేవడమ్మా ఆడ ఓసార్లు ఇంత మీటింగ్ పెడితే మేమే ముందని కూర్చుంటారు. వచ్చి కొన్ని మీటింగ్ రామ్మ పైకి రాంటే రారు. ఆ శ్రీకాంత్ రెడ్డి అమెరికాలో ఉంటాడు, ఆయన ముందుకు కూడా రాడు. ఖర్చేమో వాళ్ళది, పనితనం వాళ్ళది. కానీ ముందుకొచ్చి ఏదో షో చేసేటోళ్ళు కారు. వాళ్ళకు ప్రత్యేకంగా సింప్లిసిటీకి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా జీవితం అంతా ప్రజల కోసం బతికే అవకాశం అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. ఆ కొంతమందికి వచ్చిన దాంట్లో ఇవాళ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇవాళ ఒక అవకాశం వచ్చింది, ఎంపీగా అవకాశం వచ్చింది. వారికి చెప్తున్నా, మీరు సక్సెస్ఫుల్ ఎంపీ కావాలంటే భువనగిరిలో మీ ఇల్లు ఉండాలి అని చెప్పిన. ఇప్పుడు సపోర్ట్ కొట్టరు, ఉండాలా వద్దా? అందుబాటులో ఉంటే ఈ ప్రాంతంలో నాయకత్వ కరువు కూడా ఉంది కొంచెం రెడ్లల్లా. కాబట్టి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి అనే దాంట్లో ఉండేటువంటి పద్ధతులు కాకుండా ఆత్మ రామచంద్రారెడ్డి లాంటి మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని యువకుడు కాబట్టి మనసులో పెట్టుకొని బతికితే బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉందని కూడా నేను చెప్తా ఉన్నా, ఒక సీనియర్ నాయకుడిగా. కాబట్టి రాజకీయం అంటే ఏదో ఆటపాటల కోసం కాదు. 10,000 రూపాయలు యువతకు ఇంగ్లీష్ కంప్యూటర్స్ శిక్షణ, 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నారు. చాలా సంతోషం. ఏది ఏమైనా మీ తాత మీ నాయనమ్మల్ని మర్చిపోకుండా ఈ కార్యక్రమాలను చేయటం అనేది మరొకసారి నేను వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వ్యవస్థాపరమైనటువంటి మార్పులు జరగటం లేదు, ఇది చాలా బాధాకరం. నోటిస్తేనే ఓటేస్తా అనే కాలం వస్తే ఇక మంచి నాయకుడు ఎడ దొరుకుతాడా మీకు? మంచి నాయకుడు దొరకాలంటే డబ్బులు తీసుకోకుండా ఓటేసే కాలం వచ్చిన రోజే మీకు మంచి నాయకుడు దొరుకుతాడు. మా కాలంలో నేను కూడా ఈ కాలంలో అయినా నేను పైసలు ఇవ్వలే, నేను తీసుకోలే. సభ్యులేమా లేకుండా, లంచం అనేది లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లంచం కానీ కనీసం చందా రూపకంగా కూడా అడిగి ఉండను నేను. ఆ పరిస్థితిలో ఆలేరు ప్రజలు కానీ మీ అందరి మా అందరికీ మార్గదర్శకులు. ఎందుకంటే ఆరుట్ల కమలాదేవి గారు, రామచంద్రారెడ్డి గారు ఆ రోజులల్లా 3 దఫాలు 1952 నుంచి 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన విషయాన్ని మా హయాంలో మేము చూడలేదు, కానీ వినడం, చదవడం. మా హయాంలో 6 సార్లు గెలిచినటువంటి నాయకుడు ఇక్కడే మీ అందరి ముందు ఉన్నాడు. అలాగే మా అన్న వెంకటరెడ్డి అన్న గారు, అలాగే మా సోదరి శోభరే, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు మహాదేవ్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచ్, స్థానిక సర్పంచ్, అలాగే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి లక్ష్మారెడ్డి గారు, తర్వాత చంద్రారెడ్డి గారు, వెంకటేశ్వర్ గారు, ఇక్కడ ఇంకా చాలామంది పెద్ద మనుషులు, అందరికీ కూడా ఎంఆర్ఓ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు, ఈ యొక్క కార్యక్రమం కోసం గత కొన్ని రోజులుగా కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క ఈ స్కూల్ సిబ్బందికి లేదా మండల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇప్పటిదాకా చాలా అంశాలు చాలామంది మాట్లాడారు. ఈ ఫౌండేషన్ పెట్టడానికి కారణం, ఈ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఈ ఫౌండేషన్కు ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మహిళా సోదరిమణులు, మా చెల్లెళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా
ఈ యొక్క సందర్భము కమలాదేవి గారు ఆ రోజు మాకు వాస్తవాలు తెలియదు, మీరు చెప్తేనే ఈరోజు విన్నాం. కమలాదేవి గారు మెట్రికులేషన్ పాస్, అదే ఏది మన బాలశిక్షణ, అప్పుడు ఏమనేటారు, బాలశిక్ష అయిపోయిన తర్వాత పెళ్ళైన తర్వాత మెట్రికులేషన్ దాకా వాళ్ళ రామచంద్రారెడ్డి గారు చదివించి తర్వాత ఆమె ఒక సాయుధ పోరాటంలో ఒక మెయిన్ లీడర్గా ఎదిగి, ఎందుకంటే మధ్యాహ్నం ఒకసారి నాకు ఈ సందర్భం తెలియదు, అన్న నువ్వు చెప్పినట్టు మీదంతా హైబ్రిడ్ లీడర్లు మేము, అంటే ఎక్కువ సబ్జెక్ట్ తక్కువ పని తక్కువ, ఎందుకు ఊపిరి ఎక్కువ అంటారు కదా. కాకపోతే ఓ రోజు ఇట్లనే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే ఈ విషయం వచ్చింది. ఎక్కడ అమెరికాలో పోయినాం మేము, శ్రీకాంత్ రెడ్డి గారు, నేను, రేవంత్ రెడ్డి గారు అమెరికాలో వర్జీనియాలో ఉన్నప్పుడు వచ్చి కలిసినప్పుడు నాకు శ్రీకాంత్ రెడ్డి ఎవరో తెలియదు. ఏమా కిరణ్ రెడ్డి ఎప్పుడో తెలుసా అన్నాడు. తెలియదన్నా అన్న. వాళ్ళ నాయనమ్మ తాత పేరు తెలుసా అన్నాడు. తెలియదన్నా అన్న. నీకు ఏం తెలుసు ఆయన రాజకీయాలు ఎట్ట చేస్తావు అని అడిగాడు. అంటే ఇప్పుడు ఈ తరానికి మీరు కింద కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది విద్యార్థులు ఈ తరానికి మొత్తం అసలు ఈ కార్యక్రమాన్ని ఈ ఆరుట్ల రామచంద్రారెడ్డి గారిని మీ దగ్గర చేయడం ఎందుకంటే మీరు తెలుసుకోవాలి అసలు ఏందనేది. ఈరోజు స్ఫూర్తి కావాల్సింది విద్యార్థులకు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే మీరు కూడా ఏదో ఒక్క రోజు, ఇప్పుడే మీ దగ్గరికి రాకముందు నేను లేట్ కావడానికి కారణం ఏంటంటే, అన్న నేను ఆడికి పోయి వచ్చిన డిఆర్డిఎల్, మీకు తెలుసు కదా డిఆర్డిఎల్ వ్యవహారం చేయొచ్చు, కానీ పేదోని కోసం ఆ రోజు తుపాకీ పట్టాల్సిన అవసరం ఆ కుటుంబానికి లేకున్నా, కుటుంబం ఆ రోజు రాష్ట్రంలో అప్పుడున్నటువంటి పరిస్థితులను, అప్పుడున్నటువంటి ప్రజా సమస్యలను గమనించి వారు సాయుధ పోరాటానికి ముందడుగు వేసి ఆ రోజు మనందరినీ ఈరోజు స్వేచ్ఛా వాయువులు తీసుకునే విధంగా మనం అందరం ఉన్నాం. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయాలని, అంటే ఆ తాత నాయనమ్మ చేసిన పనిని ఇవాళ మనవళ్ళ దాకా చేయాలన్న పట్టుదలనే నేను ఇవాళ వీళ్ళందరికీ, ఎందుకంటే గుర్తుకు చేసుకుంటారు. ఎందుకంటే అమెరికాలో ఉన్న, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తారు. పోయిన సంవత్సరం కూడా నన్ను ఇన్వైట్ చేసి, కానీ అనుకోని కారణాల వల్ల రాలేకపోయినా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో రావాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. నెక్స్ట్ కూడా వస్తా. కాకపోతే ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యక్రమాలు వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే ఈ సమాజం వాళ్ళ నాయనమ్మ తాత చేసిన పనిని మర్చిపోవడమే కాకుండా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మాలాంటి రాజకీయ నాయకులైనా, మీలాంటి విద్యార్థులైనా, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైనా కానీ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని కొద్దిగా మార్పు రావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతుంది. ఎందుకంటే దానివల్ల ప్రయోజనం ఏముంది, ప్రతి సంవత్సరం వాళ్ళు కార్యక్రమాలు చేసి, ఇప్పుడు అన్న చెప్పినట్టు చాలా కార్యక్రమాలు మహిళలకు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలని కుట్టు మిషన్లు నేర్పించి, వాళ్ళని ఎంబ్రాయిడరీ పని నేర్పించి, అలాగే విద్యార్థులకు ఇట్లాంటి చాలా మంచి కార్యక్రమాలు చేయించి అన్నీ చేయిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన విద్యార్థులను రేపు పొద్దున టీచర్లు రేపు పొద్దున మీరు అందరూ అడగాలి, నిన్న ఏమైంది, వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి ఏంది, వాళ్ళ కథ ఏందని మీరు మళ్ళీ వీళ్ళ దగ్గర టెస్ట్ చేయాలి. వచ్చిన ప్రతి విద్యార్థికి ఈరోజు కమలాదేవి గారు, రామచంద్రారెడ్డి గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తెలుసుకునే విధంగా మీరు మేమే ఇన్స్పైర్ ఉన్న రాజకీయ పరిస్థితి అన్న చెప్పిండు. ఆ రోజున్న రాజకీయ పరిస్థితి సారి గెలవడం గొప్ప కాదు. ఇలా నేను గెలిచిన ఎన్నికలలో అంటే ఫస్ట్ టైం గెలవడం గొప్ప కాదు, రెండోసారి గెలిచినోడే అసలు లీడర్. ఎందుకంటే నాకంటూ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారైంది. గతంలో నాకు రికార్డు లేదు, రిపోర్టు లేదు, కాబట్టి గాలిలో గెలుస్తాం. రెండోసారి ఏమైందంటే పలానా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరే అంటే ఒక రిపోర్ట్ అనేది దొరే పిలిస్తే పలకడు, ఫోన్లో దొరకడు, అసలు ఎక్కడి ఉండనే మా ఎంపీ కనపడతలేడు అనే పంచాయతీ ఉంటుంది. అందుకే అన్న నాకు ఇందాక ఒక సలహా చెప్తుండు, ఊకు అట్ట ఏడ తిరుగుతావు, ఇక్కడ రూమ్ పెట్టుకొని ఉంటే రోజు వాడు వీడు వస్తే ముచ్చట చెప్పొచ్చు, జర అందరికి కనెక్షన్ పెరుగుతుంది. మంచి సలహా. కాకపోతే రాజకీయాలలో మీకు తెలియని తీయాలి రేపు ఏం లేదు. ఎందుకంటే సరే అప్పట్లో ఉన్నట్టు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా క్విక్ అయిపోయింది, తొందరగా రావడం పోవడం జరుగుద్ది. కాకపోతే నేను కూడా క్యాంప్ ఆఫీస్ ఒకటి పెట్టినా ఇక్కడ పెద్దంబర్పేట రింగ్ రోడ్ కానుకొని, ఎందుకంటే మనకు అటు మున్గోడు, నకర్కల్ ఇట్లా 7 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి కనెక్టివిటీ కోసం పెట్టినా. కానీ డెఫినెట్గా మంచి ఐడియా అన్న, భువనగిరి ప్రాంతంలో హెడ్ క్వార్టర్స్లో పెట్టాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా దీని గురించి స్పందిస్తాం మేము, డెఫినెట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలా సమయం అయింది, విద్యార్థులు ఇంకా అప్పీల్ తీసుకుంటే నేను మా ఆఫీస్లో చెప్తుంది. ఇకపోతే ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనకు స్ఫూర్తి రావాలని జీవితాల్లో
చెప్పినాక బంధించిన అక్షరాలను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నిర్వాలిన విశ్వపు విజ్ఞాన రాతను నిక్షిప్తమై దాగిన కోడింగు. తర్వాత విద్యార్థులు వేదిక మీకు రావాలి. ఆ తర్వాత చాడా విద్యార్థులు, చాడా ఉన్నత పాఠశాల విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. ఆత్మకూర్యం జడ్పీహెచ్ఎస్ ఆత్మకూర్యం వెళ్ళడం మీతో. నెక్స్ట్ టీచర్స్ ఉంటే వేదిక మీకు రండి దగ్గరికి. అందరినీ వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. ఎంపీ గారు వారు చిరు సత్కారం చేస్తారు. కొలనుపాక ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాగాయని భారతక్క గారు కూడా వచ్చారు, వారికి కూడా స్వాగతం. వారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. సుశీల గారికి ఎంపీ గారు సత్కారం చేస్తారు. గట్టిగా చప్పటితో వారికి మన అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి కృషి అనన్య సామాన్యమైనటువంటిది. దానికి మరి ఎంపీ గారు మోత్కుపల్లి నరసులు గారు సత్కరించడం అనేటువంటిది వారికి మరింత ఈ కార్యక్రమం పట్ల సమాజానికి ఉన్నటువంటి ఒక సహృదయతను, సౌజన్యాన్ని ప్రకటిస్తూ ఉంది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మమత గారు మరి ఆరుట్ల మనమరాలు మరి ఈ కార్యక్రమం లోపల కూడా తన వంతు బాధ్యతను నిర్వహిస్తూ వారి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. శ్రీమతి బండ్రు శోభారాణి గారికి సత్కారం. సుశీల గారికి, ఆరుట్ల సుశీల గారికి గ్రామం పక్షాన, అదేవిధంగా శ్రీమతి బండ్రు శోభారాణి గారు, మరి పల్లా వెంకరెడ్డి గారు, దయచేసి గ్రామ ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. సర్పంచ్ గారు ఇప్పుడు శోభారాణి గారిని సత్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీకాంత్ రచ్చ భారతి గారికి సత్కారం. శ్రీ ఆరుట్ల శ్రీకాంత్ రెడ్డి గారికి, ఆరుట్ల శ్రీకాంత్ రెడ్డి సత్కారం. ఒకసారి గట్టిగా చప్పటితో అందరికీ మన అభినందనలు తెలియజేద్దాం. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగుతూ మరి ఆరుట్ల దంపతుల యొక్క ఏదైతే సమాజం కోసం ఆశించారో అది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కార్యక్రమ క్రీడల కన్వీనర్ శ్రీ కొత్త మహాదేవరెడ్డి గారికి సత్కారం. దశరథ్ రెడ్డి గారు వారు స్కూల్ గేమ్స్ సెక్రటరీ, జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ గారు ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని ఇక్కడ మరి విజయవంతం కావడానికి తన వంతు పాత్ర నిర్వహిస్తూ వస్తున్నారు దశరథ్ రెడ్డి గారు. వారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారు మేడం, ఎంఆర్ఓ గారు లావణ్య మేడం గారికి, తహసీల్దార్ గారు వారికి సత్కారం. ఈ కార్యక్రమం పాల్గొంటే ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ రంగయ్య సార్ గారికి కూడా సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ 6 నుంచి తెలియజేద్దాం. ఆరుట్ల ఫౌండేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. ఆ తర్వాత మరి బెలూన్స్ పావురాలు సిద్ధంగా పెట్టాలండి. అమ్మాయి ప్రతిజ్ఞ చేసేటువంటి స్టూడెంట్ వేదిక మీకు రావాలి. ప్రకటన, క్రీడల ప్రకటన గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా. నేతాజీ యూత్ అసోసియేషన్ నుంచి అతిథులకు సత్కారం, వారిని ఆహ్వానిస్తున్నాం. పావురాలు, బెలూన్స్ సిద్ధంగా పెట్టాలి సార్. బెలూన్స్ అట్ ద సేమ్ టైం అమ్మ రావాలి.
అయిపోయింది.